ఇంకొక విశేషం ఏమంటే కాశీలో ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం మాదిరిగానే ఇక్కడ కూడా ఒక గుడి నిర్మాణం మొదలుపెట్టున్నారు స్వామివారు. గర్భాలయం మొదలైంది, దాదాపు పూర్తయింది గర్భాలయం కూడా. ఇంకా మంటపం ఒకటి ఉంది, ప్లస్ శిఖరాలు పెండింగ్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఎవరైనా సరే చూసి ఈ గుడికి ఏదైనా సహాయార్థం చేయాలనుకుంటే ఇక్కడ కూడా ఈ గుడి నిర్మాణం కోసం ఎవరిని సాయం చేయాలనుకుంటే చేయవలసిందిగా మరి కోరుతున్నాం. మనకందరికీ తెలుసు, మన దాదాపు బీకోట మండలంలో కానీ బద్వేల్ తాలూకాలో కానీ ఇటువంటి గుడి, ఇటువంటి ఏర్పాటు చేయడం అనేది ఒక మనిషితో అయ్యే పని కాదు. నిజంగా మానవ సంకల్పమే కానీ అంతా దైవలీలత మాత్రం జరిగిందని అందరం భావిస్తున్నాం. మేమందరం కూడా ఇక్కడ వచ్చేవాళ్ళు, మేమంతా కూడా ఎప్పటికి కూడా ఇక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా, నిజంగా గొప్ప విషయం ఏంటంటే ఇన్నేళ్ళు జరిగిన ఇన్ని కార్యక్రమాలు జరిగినప్పటికీ ఎటువంటి ఆటంకం ఏది జరగదు. ఎందుకో మరి మాకందరికి కూడా అదొక సంతోషం. మాకందరికి కూడా ఎంతమంది భక్తులు వచ్చినా సరే ఎప్పుడు ఎనిక్కిపోయేది ఉండదు. భోజనాలకు కానీ టిఫిన్లకు కానీ ఇక్కడ మేము అరేంజ్ చేసి అది ఒక అక్షయ పాత్ర మాదిరి రెడీ చేసుకొని చేస్తామని అందరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు.